దేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కుదిపేసిన విద్యార్థుల పక్షాన నిలిచిన సీజేపీ నిరసనలు ఒక్కసారిగా ముగింపుకొచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అనూహ్యంగా తన పదవికి రాజీనామా సమర్పించారు. దాంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అయితే ఈ నిరసనలు ముగిసిన వెంటనే అందరి మైండ్లో ఒక్కటే ప్రశ్న: ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సీజేపీ లీడర్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వీరంతా ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? కేంద్ర మంత్రి రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా నీట్ పరీక్షల వివాదం, పేపర్ లీకేజీల ఆరోపణలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఎంతో మంది విద్యార్థులు, యువత రోడ్లపైకొచ్చి న్యాయం కావాలంటూ పోరాడారు. ఈ పోరాటంలో సీజేపీ కీలక పాత్ర పోషించింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆందోళనల తీవ్రతకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ రాజీనామా వార్త బయటకు రాగానే దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు, సామాజిక కార్యకర్తలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ పరిణామం భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారిపోయింది. ఈ చారిత్రాత్మక రాజీనామాపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ స్పందిస్తూ, ఇది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక మంత్రి పదవికి జరిగిన రాజీనామా కాదు, ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం అంటూ చాలా ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన అభిజిత్ దీప్కే అనే యువనేత నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను ఉద్దేశిస్తూ జుక్తీ హై దునియా జుకానే వాలా చాహియే అంటూ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రజలు తలుచుకుంటే ఎంతటి ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే అని ఈ నిరసనలు నిరూపించాయన్నమాట. ఈ పరిణామాలు చూస్తుంటే సీజేపీ లీడర్స్ పవర్ ఏంటో దేశానికి అర్థమైంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ అధికారిక ప్రతినిధులైన అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ మీడియా ముందుకొచ్చారు. సహజంగానే మీడియా వాళ్ళను ఒకే ఒక్క పదునైన ప్రశ్న అడిగింది: మీ ఉద్యమం ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, మరి మీరంతా ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వస్తున్నారా? ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ లేదా పార్లమెంటుకు వెళ్తారా అని అడిగారు. ఈ ప్రశ్నకు అశుతోష్ రాంకా ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏమన్నారంటే, తాము పాలిటిక్స్ లోకి రావడాన్ని ఇప్పుడే పూర్తిగా తోసిపుచ్చలేమని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని హింట్ ఇచ్చారు. అంటే వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తలుపులు తెరిచే ఉంచారన్నమాట. కానీ సరిగ్గా ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అదే వేదికపై ఉన్న మరో ముఖ్య నేత సౌరభ్ దాస్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడం తమ తక్షణ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం, విద్యార్థులకు న్యాయం చేయడమే తమ ముందున్న కర్తవ్యం అని అన్నారు. అయితే నిరసనలు ముగిసినప్పటికీ సీజేపీ తమ డిమాండ్లను మరింత అప్డేట్ చేసింది. కేవలం మంత్రి మారితే సరిపోదని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, ఇంకా ఎన్నో డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటి కోసం తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఒకే వేదికపై ఇద్దరు నేతలు రెండు రకాలుగా మాట్లాడడం వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. చూశారుగా, విద్యార్థుల సమస్యలపై మొదలైన ఒక నిరసన కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీయడమే కాకుండా ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది.